రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధులే టార్గెటా? వారి భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రైమ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. మీ ఆధార్ కార్డు ఉపయోగించి అనేక క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడ్డారని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ అనేక మంది బ్యాంక్ అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సుప్రీంకోర్టు ఆదేశాలు అంటూ ఫేక్ డాక్యుమెంట్లు చూపించి వృద్ధులను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ కోట్లు కొల్లగొడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసులు. కేసు విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కొంతకాలంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బెంగళూరు నుంచి పోలీస్ అధికారిని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి సుప్రీంకోర్టు పేరుతో ఉన్న ఫేక్ డాక్యుమెంట్లు చూపించాడు. మిమ్మల్ని అరెస్టు చేసేందుకు కోర్టు ఆదేశాలిచ్చిందని, వెంటనే డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ హూంకరించాడు. ఇంతకాలం గౌరవంగా బతికి ఇప్పుడు ఈ అరెస్టుల గోల ఏంటి అని భయపడిన అతను పోలీస్ వేషంలో ఉన్న సైబర్ నేరగాడు అడిగిన వివరాలన్నిటినీ అందించాడు. దీంతో రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఉన్న 76,80,000 రూపాయలను వివిధ ఖాతాల్లోకి మళ్లించారు సైబర్ దొంగలు. మోసపోయారని తెలుసుకున్న రిటైర్డ్ ఉద్యోగి భీమవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్టు భీమవరంలో జరిగిన సైబర్ క్రైమ్ మూలాలు కంబోడియా దేశంలో బయటపడ్డాయి. బ్యాంక్ ట్రాన్సాక్షన్లో జరిగిన అకౌంట్ నంబర్లను ఆధారంగా చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కొక్కరిని దర్యాప్తు చేస్తూ మొత్తం 13 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఇందులో 6 తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు వివిధ ప్రాంతాల నుంచి కంబోడియా వెళ్లి అక్కడ ఉద్యోగం పేరుతో సైబర్ మోసాలకు పాల్పడడం నేర్చుకున్నారు. ఇక్కడి నుంచి ఇండియా చేరుకొని వీరికి తోడుగా మరికొంతమందిని ఏర్పాటు చేసుకుని డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాంగ్కు నాయకత్వం వహించే రహతే జే నయం అనే ముంబైకి చెందిన వ్యక్తి కంబోడియాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డిజిటల్ అరెస్ట్ వెనుక చైనాకు చెందిన గ్యాంగ్ ఎక్కువగా పనిచేస్తున్నాయని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మయన్మార్, కంబోడియా సరిహద్దుల్లో ఉంటూ దోపిడీలకు ప్లాన్ చేయడం, దొరికిపోతామనుకున్నప్పుడు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో యువతను రిక్రూట్ చేసుకోవడం, వారిని డిజిటల్ మోసాలకు పాల్పడేలా ట్రైనింగ్ ఇప్పించి మన దేశంలో ఉన్నవారి డేటా సేకరించడం, అక్కడి నుంచి కొంతమంది అకౌంట్లలో జరిగిన ట్రాన్సాక్షన్స్ కు పర్సంటేజీ రూపంలో డబ్బులు చెల్లించడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు మరింత లోతైన విచారణలు చేపట్టారు. భీమవరంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వద్ద నుంచి దాదాపు 72 లక్షలు కాజేసిన నిందితుల వద్ద నుంచి 42 లక్షల రూపాయల నగదు, వివిధ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న 20 లక్షల నగదును ఫ్రీజ్ చేయడంతో పాటు ఇంటర్నేషనల్ సిమ్లు ఉన్న 15 సెల్ ఫోన్లతో పాటు వీడియో కాల్స్ కు ఉపయోగించే ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరికొంతమంది నేరస్తులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్లో ఇలాగే సైబర్ క్రిమినల్స్ తాము పోలీసులమని చెప్పి సీనియర్ డాక్టర్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఓ కేసులో అతన్ని నిందితుడిగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ వెంటనే ఫోన్ కట్ చేసి తిరిగి స్పందించకపోవడంతో బయటపడ్డారాయన. ఇలాంటి కాల్స్ వస్తే భయపడి ఎవరు డబ్బులు అడిగినా పంపించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగత డేటాతో పాటు ఓటీపీలు చెప్పవద్దని చెబుతున్నారు.